ఈ టర్మ్స్ లో రిలేషన్షిప్ ఇంకోసారి ఏ అమ్మాయి నన్ను ఏడిపించినట్టు తెలియాలి, పగిలిపో. Welcome to BSNL Automatic Complaint Booking Service. Please select. స్కూల్లో టీచర్ కొట్టిందని, తన ప్రియురాలు మోసం చేసిందని, చివరకు టీవీలో కావాల్సిన సీరియల్ పెట్టలేదని కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలా ప్రతి ఒక్కరి సమస్యకి ఇంకెవరో కారణమవుతున్నారు. కానీ నా విషయంలో ప్రతి ఒక్కరికి నేనే సమస్య. నా ప్రతి పరిచయం ఒక పీడకలే. ఊహ తెలియని వయసులో అమ్మా నాన్నల ఆప్యాయతకు దూరమయ్యాను. నామోషి, 10 మందిలో కలవలేనితనం, దానివల్ల ఒంటరితనం, ఇలా నా జీవితంలో ప్రతి ఒక్క విషయం ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇక ఈ ఎడారి జీవితంలో ఎండమావుల దిక్కనుకుంటూ అడుగులు ముందుకు వేస్తున్న సమయంలో ఓ సాంకేతిక దైవరూప, చెప్పు వైద్యభక్త, ఏంటి నీ సమస్య? స్వామి, మీ కరుణ వల్ల నాకు గాంధీ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది స్వామి. మంచిది నాయన, మరి నీ సమస్య ఏమిటి? ఒక్క సంవత్సరంలో పూర్తి అయ్యే ఎంసెట్ కోచింగ్కి నాకు 10 సంవత్సరాలు పట్టింది స్వామి. 5 సంవత్సరాల్లో పూర్తి అయ్యే ఎంబీబీఎస్ కోర్స్కి 50 సంవత్సరాలు పట్టకుండా ఉండాలంటే నేనేం చేయాలి స్వామి? చింతించకు నాయన, ఇలా రా. నీ జన్యు రూపంలో జన్యులన్నీ బాగా అతుక్కొని ఉన్నాయి నాయన. ఈ పరిణామాలను బట్టి చూస్తుంటే నీకు చదువు, సంధ్య అనేవి ఒకేసారి రావు. ముందు సంధ్య వెంట పడు, తర్వాత చదువు హజ్ కుక్కల నీ వెంట అదే పడుతుంది. again.
again. I burn the ganja in a you in then. Me burn it already, and me burn it again. And Babylon a vex, but me and them are no friend. వీడేదో విషయాలు ఏం కావాలి? మీ ముక్కుసూటిగా నేను 2 క్వశ్చన్స్ అడుగుతా, నా కల్లో చూస్తూ ఆన్సర్ చెప్తావా? చెప్తా. క్వశ్చన్ నెంబర్ 1. గుడ్డు పలగొట్టుకొని ఆమ్లెట్ వేసుకున్నాక గుడ్డు పగిలిపోయిందని బాధపడతావా లేక ఆమ్లెట్ అయిందని సంతోషిస్తావా? సంతోషిస్తా. క్వశ్చన్ నెంబర్ 2. నువ్వు ప్రేమగా పెట్టుకున్న అక్వేరియం పగిలిపోతే చేపను చేతితో పట్టుకోవచ్చని ఆనందపడతావా లేక అక్వేరియం పగిలిపోయిందని బాధపడతావా? బాధపడతా. చూసావా, సిచ్యుయేషన్ బట్టి ఎమోషన్స్ ఎలా మారుతున్నాయో? ఏ సిచ్యుయేషన్లో అయినా మారని నా ఎమోషనే ఇన్ఫాచ్యుయేషన్. నీకు డీసీపీ ఎవరో తెలుసా? ఏ డీసీపీ కూతుర్లకు పెళ్ళిళ్ళు కావా? వాళ్ళకు మొగుళ్ళు రారా? వచ్చారా నీ మొగుళ్ళు? రా డీసీపీ కూతురికే లేనేస్తావా? ఆగండి, నేనెవరో మీకు తెలుసా? ఒకసారి మీ కళ్ళు మూసుకోండి, చెప్తా. ఈ ఐటమ్ గడేంద్ర ఎక్కడ కనిపిస్తుండు? అరే పొన్ని, ఆయన వీనికి గాంధీలో సీట్ ఎట్లా వచ్చిందిరా? ఏముందిరా ఎంసెట్లో కాపీ కొట్టుంటాడు. అయినా వీడికి కాపీ కొట్టేంత కూడా లేదు కదరా. వీని ముఖానికి ఎవరో ఒకరు చూపించుంటాడు లేరా. లోపం నాలోనే ఉందా? నేనిలా అందరికంటే తక్కువగా, నేను మాట్లాడితేనే ఎవరైనా తప్పు పడతారేమోనని హెచ్చరిస్తుంది నా మనసు. ఇప్పటికీ నన్ను నేనే గెలవలేకపోతే ఈ ప్రపంచాన్ని ఇంకెప్పుడు గెలుస్తాను? గెలుస్తావురా. అరే పొన్ని, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుందిరా. పరిష్కారం లేకపోతే అసలు సమస్యే కాదు. నీ సమస్యకు కూడా ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. నువ్వు వెళ్ళి మంచి సైకాట్రిస్ట్ని కలువురా. Oh my God, she had a mass in posterior canal fossa with ill-defined margins. ఇంత చిన్న వయసులోనా? అద్భుతమైన భవిష్యత్తు ఉంది తనకు. జీవితంలో కష్టసుఖాలు అంటే అర్థం చచా. అసలు జీవితం అంటే ఏంటో కూడా తెలుసో తెలీదో పాపం. అప్పుడే ఇంత ప్రాణాంతక వ్యాధులు చిక్కుకుపోయింది. తను చిక్కిపోవడమా? లేదు, తను ఫస్ట్ టైం 6 months క్రితం చూశాను. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. ఇంకా పక్కా చెప్పాలంటే ఇప్పుడే బాగుంది. సంథింగ్ ఈజ్ రాంగ్. నేమ్ దివ్య,
ఏజ్ 40 years. ఓ అంటే పొరపాటు జరిగిందన్నమాట. మామూలు పొరపాటు కాదు, జీవితం అంతా పొరపాటు. వెంటనే వెళ్ళి తనతో చెప్పాలి. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఎక్స్క్యూజ్ మీ. మీ ఏజ్ ఎంత ఉండొచ్చు? వాట్? నా ఏజా? నా ఏజ్ మీకెందుకు? మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ యూ మైండ్ యువర్ ఓన్ వర్క్. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ ఇన్ లైఫ్? వై ఆర్ యూ irritating me so much? Why are you laughing? You think I'm joking or something? అసలు జీవితం అంటే ఏంటో తెలుసా నీకు? ఈ ఒక్క క్షణంలో నాకు అర్థమైంది జీవితం అంటే ఏంటో. వెనక్కి తిరిగి చూసుకుంటే నా చేతుల్లో ఏమీ లేదు. ఇట్స్ ఆల్ ఓవర్. ఎన్నో చేద్దామనుకున్నాను కానీ అంతా అయిపోయింది. దేర్ ఇస్ నథింగ్ లెఫ్ట్. ది ఎండ్. మీకు ఈ జీవితం అంటే ఏంటో అర్థం చేసుకోవడం కోసమే భగవంతుడు ఈ క్షణాన్ని సృష్టించారనుకుంటా. అండ్ ఫైనల్లీ ఈ స్కాన్ మీది కాదు, ఏదో పొరపాటుగా ఎక్స్చేంజ్ అయింది అనుకుంటా. ఎస్. వాట్స్ యువర్ ప్రాబ్లం? From your history, I am thinking that you are suffering from exogenous reactive depression. This is completely due to maladaptation to your environment. I have seen so many cases like you. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఇలాంటి కేసెస్లో మెడికల్ ట్రీట్మెంట్ కన్నా పరిస్థితుల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. సో ఫైనల్లీ నీకు ఎక్కడైతే ఆనందం దొరుకుతుందో అలాంటి మూమెంట్స్ని వదులుకోకు. దే మైట్ బీ ద ఓన్లీ ఆపర్చునిటీ లెఫ్ట్ ఫర్ యూ. My name is Divya Korpol. May I know your name, please? అహం కిరణ్ నాయక్ నామదేశ్య. ఈ భూమిని నేను ప్రేమిస్తున్నాను, నీ బరువును తను మోస్తుందని. నీ చెమటను నేను ఆస్వాదిస్తున్నాను, నీ స్వేద గ్రంథుల నుంచి వచ్చిందని. నా కళ్ళను నేను ఆరాధిస్తున్నాను, నీ ప్రతిబింబం నా కనుబొమ్మ మీద పడుతుందని. నీ చెంపను చూస్తే నాకు జాలేస్తుంది. ఏ బేషుగ్గానే ఉందే. నా దెబ్బకి ఎరుపెక్కుతుందని. ఓ వైద్య దేవత, ఏంటి? మీ కార్డియాక్ అవుట్పుట్ లో 10% నాకు కేటాయిస్తారా? యశో,
నీ బ్లడ్లో ఆక్సిజన్ తక్కువైతే వెంటిలేటర్ నవ్వుతా, నీ బ్రెయిన్లో క్లాట్ వస్తే థ్రాంబోలైటిక్ నవ్వుతా, నీ గుండె గతి తప్పితే ఆర్టిఫిషియల్ ఫేస్ మేకర్ నవ్వుతా, నీ కిడ్నీలో రాళ్ళు వస్తే వాటి పిండి చేసే గ్రైండర్ నవ్వుతా. మీరు ఒప్పుకుంటే యాసిడ్ బేస్ బ్యాలెన్స్లా మన లైఫ్ని బ్యాలెన్స్ చేస్తా. లేదంటే నీ గుండె గోడకి బల్లిలా అత్తుకొని ఇలాగే లైఫ్ లాంగ్ ఉండిపోతా. నీకు స్విమ్మింగ్ వచ్చా? యు మీన్ ఈత? అదే ముందెళ్ళి అదే నేర్చుకోరా, లేకపోతే రక్తంలో మునిగి చేస్తావురా గోట్లే. థ్యాంక్స్. నేను అడగకపోయినా యూఆర్ హెల్పింగ్ మీ ఇన్ మెనీ వేస్ అండ్ సారీ ఫర్ వాట్ హ్యాడ్ హ్యాపెన్ దట్ డే. థ్యాంక్స్లు సారీలు చెప్పనవసరం లేనంత పరిచయం మన మధ్య ఉందనుకుంటా. అవును, మీరు ఆ రోజు హాస్పిటల్కి వచ్చారు. వాట్స్ ద ప్రాబ్లం? ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? చెప్పాలా వద్దా, చెప్పాలా వద్దా? యా ఆల్ రైట్. యా ఐమ్ ఫైన్. యాక్చువల్గా ఫీవర్గా ఉండే, సో క్యాజువల్గా కన్సల్ట్ అయ్యా. ఫీవర్తో సైకియాట్రీనా? సంథింగ్ ఇస్ రాంగ్. ఏదో దాస్తున్నాడు వీడు. లెట్ మీ టేక్ అ వైల్డ్ గెస్. అవును, మీరెప్పుడు ఒంటరిగా ఎందుకు తిరుగుతుంటారు? అమ్మ దీనమ్మ పట్టేసింది, అంతా తెలుసుకుని అడుగుతుంది అనమాట. ఇక చెప్పాల్సిందే. ఈ మనుషులంతా మాటల వెనక దాక్కుంటారు, అందుకే నేను మనుషుల వెనక దాక్కుంటా. మనుషుల వెనక దాక్కుంటే వాళ్ళ ముందున్న అసలు రూపం నీకు ఎలా తెలుస్తుంది? వాళ్ళ అసలు రూపం తెలిస్తేనే కదా వాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకు తెలిసేది. వాళ్ళని దగ్గర ఉంచాలా దూరం ఉంచాలా నీకు అర్థమయ్యేది. తను చెప్పింది కూడా నిజమే కదా. బాయ్. వస్తుండ్రా ఐటంగాడు. అరే హాయ్ రా. మీతో కొద్దిగా మాట్లాడాలరా. ఎన్ని రోజులు నానానికి ఒకవైపే ఉండి అదే ప్రపంచం అనుకుంటూ ఉన్నాను రా. కానీ ఇప్పుడే తెలిసింది, నానానికి రెండు వైపులా ముద్రను ఉంటేనే అది సరైన నాన్న అవుతుందని, దానికి విలువ ఉంటుందని. తప్పంతా నాదేరా, క్షమించరా. ఇకపై కలిసికట్టుగా ఉందాంరా. నీ విషయంలో కూడా తప్పు చేసాం రా పుని. నేను లాంగ్ టర్మ్ నుంచి సతాయిస్తున్నాం రా. తప్పంతా మాదేరా, మమ్మల్ని క్షమించరా. అరే సురేష్, నాకు హెల్ప్ చేయాలరా. నేను ఒక అమ్మాయికి డబ్బులు ఇచ్చాను రా. ఆమె ఈవినింగ్ చిలకలు కూడా వస్తానని చెప్పిందిరా. తప్పకుండా వెళ్తాను రా. ఇప్పుడే వెళ్తాను రా. అమ్మాయిని నేర్పిస్తావురా? ఇంకోసారి ఏ అమ్మాయినన్నా ఏడిపించినట్టు తెలియాలి, పగిలిపోతున్నా రే.
మనోడు పొంగి బజాయించుంటారా. ఆనందంలో ఉన్నప్పుడు చేయి చేయగలుపుకోవడం కాదురా, అదే ఫ్రెండ్ పీకలోతు కష్టాల్లో మునిగి గజగజ వణుకుతున్న చేతిని పట్టుకుని ముందుకు నడిపించడమేరా ఫ్రెండ్షిప్ అంటే. అయినా అలాంటి ఫ్రెండ్షిప్ని అర్థం చేసుకోవడం మీలాంటి మూర్ఖులకు చేత కాదురా. అయ్యో ఆ దెబ్బలేంటి? ఇంకా నా వల్ల కాదు దివ్య, నా మనస్ఫూర్తి వాళ్ళతో మాట్లాడాలనుకున్నాను. వాళ్ళు ఏం చేశారో చూడు ఈ దెబ్బలు. అందుకే వాడిని అక్కడే తిట్టాను. తిట్టావా? నువ్వు తిట్టావా? కొట్టాను కూడా. రియలీ? వాళ్ళతో మాట్లాడడానికే భయపడే నువ్వు తిట్టావు, కొట్టావు కూడానా? అందుకే నాకు కోపంగాను బాధగాను ఉంది. నీ అమాయకత్వాన్ని మందత్వంగా తీసుకునే వాళ్ళు బాధపడాలి, నువ్వు కాదు. నువ్వెన్నైనా చెప్పు దివ్య, నాకు ఇంకెవరు ఫ్రెండ్స్ కాలేరు. ఇట్స్ ఆల్ ఓవర్. అంటే మనం ఫ్రెండ్స్ కాదా? ఎవరైనా ఎప్పుడైనా సరిగా గమనించారా, చలిచర అసలెప్పుడు వదిలిందో, అణువణువు మురిసేలా చిగురాసలు మెరిసేలా తొలిసగుణం ఎప్పుడు ఎదురైందో, చూస్తూనే ఎక్కడి నుంచో చైత్రం కదిలొస్తుంది, పొగ మంచును కోపం అంటూ తరిమేస్తుంది, నేలంతా రంగులు తొడిగి సరికొత్తగా దోస్తుంది, తన రూపం తానే చూసి పులకిస్తుంది, ఋతువెప్పుడు మారిందో బ్రతుకెప్పుడు విరిసిందో, మనసెప్పుడు నలుపుల మనమైందో. ఎవరైనా ఎప్పుడైనా సరిగా గమనించారా, చలిచర అసలెప్పుడు వదిలిందో. 2 years నుంచి చూస్తున్నా, ఎంతమందికి ప్రపోజ్ చేస్తావురా? వెళ్ళి బుద్ధిగా చదువుకో, అప్పుడన్నా బాగుపడతావు. ఎవరి పడితే వాళ్ళని ప్రపోజ్ చేయడం కాదు, ఈ లోకంలో నీకోసం కూడా ఒక అమ్మాయి పుట్టే ఉంటుంది. ఆ అమ్మాయిని చూసినప్పుడు కలిగేదే ట్రూ లవ్. వెళ్ళి ఆ అమ్మాయిని ప్రపోజ్ చేయి. తను ఒప్పుకోకపోతే తన ఓటమి, నీది కాదు. షీఈస్ ద లూజర్, నాట్ యూ. ఏదన్నా చాలా బాధగా కనబడుతున్నావు. చాలా కాలంగా చూస్తున్నా, కనబడ్డ ప్రతి అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్నావు. వాళ్ళేమో అంతకన్నా రేంజ్లో నేను రిజెక్ట్ చేస్తున్నారు. ఇలా ఇంకెంతకాలం అన్నా? అరే తమ్ముడు, థామస్ ఆల్వా ఎడిసన్ ఒక్క బల్బు వెలిగించడానికి 99 బల్బులు ఆర్పేస్తాడరా. ఇది కూడా అంతే. అంటే నీ బల్బు వెలగలేదు తమ్ముడు. నీ బల్బు వెలగాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలన్నా? తన కళ్ళు కలవరేకుల్లా ఉండాలి, తన ముక్కు సంపంగిలా ఉండాలి, తన నవ్వుతో సముద్రాలు కదిలిపోవాలి, తన కురులను చూస్తే నెలవంకను తీసుకొచ్చి తలపై పెట్టాలనిపించాలి. మీకు తెలుసో తెలీదో, ఫస్ట్ టైం మిమ్మల్ని చూడగానే నువ్వే నా వాడివని ఫిక్స్ అయిపోయా. Stand by my side.
low, one man stand. We're rocking the band. World's got something hand. We're taking up. World's got something hand. We're taking up. నాలోని పొంగెను నర్మదా నీళ్ళల్లో మురిసిన తామరా అంతట్లో మారెను ఋతువులా పిల్లాని వల్ల నీతో పొంగే వెల్దువా నీళ్ళల్లో ఈదిన తారక ఐడియా పండుంది కదా. హాయ్. అప్పుడే ప్రపోజ్ చేద్దాం అనుకున్నా, కానీ మీకు నచ్చుతానో లేదో అని ఇంతకాలం నిరీక్షిస్తున్నా. కానీ నా నిరీక్షణ ఒక పరీక్షలాగా తయారై ఆ పరీక్షలో ఫెయిల్ అవుతానేమో అని అనిపించింది. ఇప్పుడు వచ్చి ప్రపోజ్ చేస్తున్నా. నిన్ను తప్ప ఇంకెవ్వరిని ఊహించుకోలేను. మీరు ఒప్పుకుంటే ఖుషీలో పవన్ కళ్యాణ్ భూమికలాగా బతికేద్దాం, కాదంటే నేను చూస్తున్నా ప్రపంచమంతా చూసే నిన్ను, నేను చూస్తున్నా ప్రపంచమంతా అర్థం చేసుకునే నిన్ను, నిన్నులా కాదు ఇకపై నన్నులా. వెళ్ళి ఆ అమ్మాయిని ప్రపోజ్ చేయి. వెళ్ళి ఆ అమ్మాయిని ప్రపోజ్ చేయి. హలో, నీకు విషయం చెప్పాలి. Meet me in our college at 8 AM. ఏదో చెప్తా అన్నావు. మన రిలేషన్షిప్ గురించి ఎంతో స్పెషల్గా అనుకున్నాను, కానీ నువ్వు ఈ టర్మ్స్లో కంక్లూడ్ చేస్తావు అనుకోలేదు. ప్లీజ్ డోంట్ షో యువర్ ఫేస్ టు మీ ఎవర్ అగైన్. సురేష్,
ఎలా అయిందిరా? ఓల్డ్ హాస్టల్ బిల్డింగ్ పై కూర్చొని ఫోన్ మాట్లాడుతూ సడన్గా ఫిట్స్ వచ్చి పడిపోతుంటే. ఓ అలాగా. అయినా నువ్వు ఆ టైంలో అక్కడేం చేస్తున్నావు? ఓకే. సిటీ బ్రెయిన్ నార్మల్ ఉంది. నౌ హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. కానీ ఒక్కటేరా, నువ్వు ఒక్క క్షణం అక్కడ లేకపోయి ఉంటే ఈరోజు మనం పంతుగాని కోల్పోయేవాళ్ళం. అరే సురేష్, ఎక్కడికి వెళ్తున్నావురా? నీ పేరేంటి నాన్న? సెక్యూరిటీ ఇట్రా. ఏమైంది? ఏంటక్కడ గొడవ? ఈ పాపకి చిన్నప్పటి నుంచి షుగర్ వ్యాధి ఉందంట సారు. సాయం చేయమని గొడవ చేస్తున్నాడు వాళ్ళ నాన్న. ఆ పాపకి నాకున్న తేడా ఏంటి? నా దగ్గర అన్నీ ఉన్నాయి, ఎదురీదాలి అన్న ఒక్క కోరిక తప్ప. ఆ అమ్మాయి దగ్గర ఎదురీదాలి అన్న దృఢమైన కోరిక ఉంది, కానీ నాలాగా అన్నీ లేవు. అసలు ఈ ప్రపంచంలో సమస్య లేని వాళ్ళంటూ ఉన్నారా? అలా ప్రతి సమస్యకి నాలా చావాలనుకుంటే ఈ ప్రపంచం ఉండేదా అసలు?
పాట పాడుతుంది చూడు, ఊడల నీడన ఊగిన ఊహలు ఉరికెను ఉరుములు అదిరేలా, ఆకుల నీడన ఆడిన మనసులు ఆగవు ఈ వేళ. అంతా ఒక్కటే నడిచే బాటలో, life is beautiful, life is beautiful. ఒకటే గొంతుగా. Like Saturdays in the rocket summer, blue skies in the morning's air. Like you like me. There's something wrong with this picture. Let's turn it upside down so we can see the insecurities caused by the last 4 years of economic downsizing in the eastern U.S. I like February long with Tilly and the wall, pretty pictures and shirts that are too small for my childlike figure that you're so in love with. I like the autumn's leaves and bright eyes, eternal sunshine of the spotless mind. Stand strong in my favorites of all time, along with you and your technicolor eyes. You say Johnny Cash is your favorite singer, but you never heard Folsom Prison Blues. So how do you expect me to believe you? I was never much on country songs, but someone should really tell you to come home, 'cause it's getting late and your dinner's getting cold. I like simple songs with pretty words. I try to poetry, but it's just no good. The pages get lost. Besides, I'd much rather sing to you. I love living life with you by my side. You're a smart kid with a beautiful smile, and oh God, those technical